టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. చాలా మంది అనే విషయం ఏంటంటే గురువుగారు, దేవుడు మనసులోనే ఉన్నాడు, అక్కడ దాకా వెళ్ళాలా, ఇవన్నీ చెయ్యాలా, చేస్తేనే దేవుడా అన్న వారికి మీరేం చెప్తారు? మనం దేవుడు మనసులోనే ఉన్నాడు. మన కంటికి కనిపించినటువంటి గాలి, ఏదో చిన్న సరదాగా జోక్ చెబుతూ ఉంటారు. ఎవడో సైకిల్ మీద వెళుతున్నాడట, ఒక పోలీస్ వచ్చి సైకిల్ గాలి తీసేశాట. ఎందుకు గాలి తీస్తున్నావు అంటే, మరి నీకు మనసులో దేవుడే ఉన్నప్పుడు ప్రపంచమంతా గాలి ఉంటే నీ టైర్కి ఎందుకు గాలి కావాలన్నట. అలాగ మన టైరు జీవన చక్రం ముందుకు వెళ్ళాలంటే మనసులో ఉన్నంత మాత్రాన సరిపోదమ్మా, ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మనకు గాలి ఉంది, గాలి ప్రపంచమంతా నిండు ఉన్న ఫ్యాన్లు వేసుకుంటాం, ఏసీలు వేసుకుంటాం, అన్నీ చేస్తాం. అలాగా కంటికి వెలుగుంది, మరొకటి జ్ఞానం ఉంది, మనం నిత్యం మన ఇంట్లోనే తిరుగుతున్నాం, ఏ వస్తువు ఎక్కడుంది మనకు తెలుసు. కానీ కరెంటు పోతే అంతా అంధకారం అయిపోతుంది. మరి రోజు చూసిన పదార్థములే కదా, రోజు నడియాడిన స్థలమే కదా, కానీ నీకెందుకు లైట్ అవసరం అక్కడ? కానీ నీకు ప్రపంచంలో గాలి ఉన్నప్పుడు మళ్ళీ నీ టైర్ గాలి ఎందుకు అవసరం? అలాగే కొంత ఇది దాన్ని వితండవాదం కింద మనం తీసుకోవచ్చు. అయితే శ్రీమద్ భాగవతం ఈ మాటకు వచ్చినప్పుడు, ఇప్పుడు మీరు అన్నటువంటి మాట, మనస్సులో దేవుడు ఉంటే మనం అక్కడెందుకు వెళ్ళాలి? మనస్సులో దేవుడు ఉన్నాడు అన్నటువంటి దాన్ని ఏ స్థాయిలో చెబుతారు అంటే, గృహస్థ జీవనం నుండి మొత్తం బయటపడిపోయి సాధన మార్గంలో ఉన్నప్పుడు వారికి ఇవేవి అవసరాలు లేవు. అంటే పీఠాధిపతుల స్థాయి, మనం ఆ స్థాయి వారం కాదు. మనం ఆ మాటలు మాట్లాడటానికి మనకు యోగ్యత లేదు, అర్హత లేదు. అర్హత యోగ్యత లేనటువంటి మాటలను మనం మాట్లాడడం సమంజసం కాదు. అలాంటప్పుడు ఇది రాముడు మనకు మనస్సులో ఉన్నాడు, గుడి కట్టడం ఎందుకంటే, ఇది అలాగ మాట్లాడిన వాడికి అన్నీ అవసరం. ప్రపంచమే నీకు గాలి ఇచ్చింది, నీరు ఇచ్చింది, ఆకాశం ఇచ్చింది, అవసరం ఇచ్చింది, గుహలు ఇచ్చాయి. అలాంటప్పుడు నీకు ఇల్లు ఎందుకు? అలాగైతే నీకు మంచి బట్టలు ఎందుకు? అలాగైతే తినటానికి ఎందుకు? తిరగటానికి కార్లు ఎందుకు? ఇలాంటివన్నీ మనం కూడా మాట్లాడవచ్చు. అది వితండవాదం కిందకి వస్తుంది. భక్తి మార్గంలో మనం వెళుతున్నప్పుడు అక్కడ కావలసినటువంటి రామ ప్రతిష్ఠ, ఒక రూపాన్ని మనం చూడాలి. రాముడు మన కళ్ళు ఎదుట ఉన్నాడు అంటే ఆరాధన చేయటానికి కలిగే భావన మనకు వేరు. ఇప్పుడే మనకు చిన్న దృష్టాంతం చెప్పుకున్నాం. భద్రాచల రాముడు, అయోధ్య రాముడు. భద్రాచల రాముడు అన్నప్పుడు అయోధ్య రాముడు మన దృష్టిపథంలోకి రాడు. అయోధ్య రాముడు అన్నప్పుడు ఈ జ్ఞానచక్షులు కానటువంటి ఈ మాంసచక్షులకు ఆ రాముడు కనిపించడు, దృగ్గోచరం కాడు. మరి అలాగైతే ఏ ఒక్క రూపాన్ని మనం ఈ విధంగా చిత్రించుకొని ఇలాగున్నాడు అన్నటువంటి ఆపాదమస్తకంగా కాళ్ళ దగ్గరుండి శిరపర్యంతరం దాకా రాముని చూచామో, అలాంటి రాముడే మనం కూర్చున్నా, లేచినా, నించినా, పడుకొని లేచినా మనకు అతడే కనిపిస్తాడు. అంటే అలాగ మన మనస్సులో నిండిపోయాడు. అలాగ మనస్సులో నిండిపోవాలి అంటే అక్కడ ఒక భవ్యమైనటువంటి మందిరం ఉండి, ఆ మందిరంలో ఒక అద్భుతమైనటువంటి అర్చా విగ్రహాన్ని, సరే మనం నేరుగా రాముని చూడకపోయినా భావచిత్రం చూస్తున్నాం, ఫోటో మూలకంగానో, టీవీ మూలకంగానో, ఇంకొక మాధ్యమంగానో మనం చూస్తున్నాం. అలాంటప్పుడు ఆ రాముణ్ణి ఆరాధించటానికి మనస్సు నిండా మనం పెట్టుకోవాలి. మనం ఆంజనేయుడు లాంటి వాడమైతే కాదు, మనసులో ఉన్నాడా లేదా చూద్దామని గుండెలు చీల్చుకునేంత భక్తి మనలో అయితే లేదు తల్లి. కానీ ఆ రాముణ్ణి ఆరాధించేటప్పుడు మందిర నిర్మాణ విషయం వచ్చినప్పుడు అక్కడ మనకు మందిర నిర్మాణము ఒక దృష్టాంతం మీకు ఇసుకతో చెప్పారు. ఇంకెవడో ఉన్నాడు, వాడికి ఒక కళ, మందిర నిర్మాణం చేయాలి. వాడి కొన ఊపిరి దాకా నేను మందిర నిర్మాణం చేస్తా అని అన్నంత మాత్రాన విష్ణు సాయుధ్య ప్రాప్తమట మత్స్య పురాణం చెప్తుంది. అయితే వాళ్ళు ఎన్ని పాతకాలు చేసినప్పటికీ కూడా ఒక దేవాలయ నిర్మాణం చేసినంత మాత్రాన వారికి విష్ణు సాయుధ్యం లభిస్తుందంటారా? అంతే తల్లి. అంటే ఇప్పుడు ప్రయత్నము, కార్యశీలులు అవ్వడం, మనకు మనసా సంకల్పం, ఆ మనసా సంకల్పం చేసినటువంటి దాన్ని కార్యగతం చెయ్యాలి. మనం ప్లాన్ చేసుకుంటాం, ఆ చేసినటువంటి ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయడం అని మనం ఏదైతే అంటామో అలాగా ఆ కార్యగతం అవుతే, చిన్నపిల్లలప్పుడు మనం ఇసుకతో గుడి కట్టామో, లేదా పెద్ద అయ్యాక గుడి కట్టాలనుకున్నామో, ఇంకెక్కడో ఒక చోట కడుతున్నటువంటి గుడికి ధన సహాయం చేశామో, ఇవన్నీ కూడా మనకు మోక్షానికి దారి తీస్తాయి. అలాంటి సన్మార్గదాయిని అయినట్టు చూడండి, అనుకున్నంత మాత్రాన మనకు మోక్షప్రాప్తి, ఇసుకతో కట్టినంత మాత్రాన మనకు
విష్ణు లోకప్రాప్తి. ఇక నేరుగానే గుడి నిర్మాణం చేస్తే, మందిర నిర్మాణం చేస్తే దాని పుణ్యం చెప్పరానటువంటి పుణ్యం ఉంది. దాంట్లో అక్కడ రాముడు ఉన్నాడు. ఆ రాముడి వైభవం అంతా ఇంత కాదు తల్లి. సమగ్ర రామాయణం 24,000 శ్లోకాలు, గాయత్రీ మంత్రంతో ముడిపడినటువంటిది. అనేక ఋషిమునులెల్లరూ కూడా దాన్ని కొనియాడినటువంటిది. అలాంటి రాముడి చరిత్ర, ఆ అయోధ్యాధిపతిది ఎంత చెప్పినా తనివి తీరనటువంటిది తల్లి. చాలా సుందరమైనటువంటి కథ. రాముడు మనకు ఆదర్శ జీవనాన్ని చూపించినటువంటి వాడు. అసలు రాముడు అయోధ్య నగరాన్ని ఏ విధంగా పరిపాలించారు? ఇవాళ మనకు రాముడు లేడు, ఇవాళ మనకు దశరథుడు లేడు, సీతమ్మవారు లేరు. అంటే శారీరకంగా లేరు. వాళ్ళు దేవతలు పై లోకాల్లో ఉన్నారు, స్మరిస్తే మన పక్కన ఉన్నారు. ఇంకా ఒక తమాషా సరదా మాట కూడా చెప్తారు. ఎక్కడ రామా అన్నటువంటి నామం పలికితే అక్కడ ఆంజనేయుడు వాలిపోతాట. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపుల్లలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. అంటే అది మీరు దేవాలయంలో రామానండి, స్టూడియోలో రామానండి, ఇంట్లో రామానండి, వీధిలో రామానండి, నీవు భక్తిగా నించున్న చోట ముందు భక్తిగా రాముడిని రామా అని పిలువు. ఆ రామదూత అక్కడ నీ పక్కన వాలిపోతాడు. మనల్ని రక్షించటానికి వచ్చినటువంటి రాముడు. అంటే ఆంజనేయుడు వస్తున్నాడంటే రాముడు వస్తున్నాడు, రాముడు వస్తున్నాడంటే ఇప్పటికీ మనతో రాముడు ఉన్నట్టు. ఇలాంటి రాముడి గురించి రామాయణంలో శ్రీమద్ వాల్మీకి బాలకాండం దగ్గర నుండి అయోధ్యాకాండము, కిష్కింధవో, ఇంకొకటో 24,000 శ్లోకాలు రచన చేసినటువంటి రామాయణానికి బ్రహ్మదేవులు వారు ఒక వరం ఇచ్చారట వాల్మీకి. ఈ గ్రంథం ఉన్నాయి, మన వాల్మీకి రామాయణం ఉంది. కొన్ని గ్రంథాలు ఎలాగుంటాయంటే ఎవరో రాస్తారు, ఆథర్ సంబడి రాసినటువంటిది. అది ఏమవుతుందంటే మధ్యలోనే కొన్ని గ్రంథాలు ఆగిపోతాయి. కొందరేదో ఆత్మకథలు అని రాస్తుంటారు. ఈ కథలు మధ్యలోనే ప్రింట్ కాకుండానో, ప్రింట్ అయింది పబ్లిష్ కాకుండానో, ఇంకోటి ఏదో ప్రాచుర్యాలకి ఇలా ఆగిపోతుంటాయి. కానీ రామాయణ గ్రంథానికి ఎప్పటిదాకా ఆయుష్ ఉంది అంటే బ్రహ్మదేవులు వారు వాల్మీకి ఇచ్చినటువంటి మాట, యావస్థాస్యంతి గిరయ, పర్వతాలు, సముద్రాలు, నదులు, నక్షత్రాలు, సూర్యచంద్రాదులు ఎప్పటిదాకా ఉన్నారో అప్పటిదాకా నీవు రాసినటువంటి రామాయణం అజరామరంగా ఉంటుంది. అంటే గ్రంథమే అజరామరమైతే గ్రంథంలో ప్రతిపాద్యుడైనటువంటి నాయకుడు, అంటే హీరో అని మనం ఏదైతే అంటామో ఆ నాయకుడు ఆయన అజరామరుడు. అలాంటి రాముడు ఏలినటువంటి భూమి అయోధ్య. ఆయన పరిపాలన ఇప్పటికీ కూడా మనం ఒక ఆకాంక్షించేది. మన సర్కారు కూడా ఏం చెప్తుంది? రామరాజ్యం, రామరాజ్యం, రామరాజ్యం. రాముడు లేడు. ఇవాళ మనకు కంటికి కనిపించకపోయినా రాముడు లేడు. కానీ ఆ రాముడు శాసించిన, రాముడు పాలించిన, రాముడు ఏలుబడిలో ఉన్నటువంటి రాజ్యాన్ని మనం కోరుకుంటున్నామంటే ఎంత గొప్పగా ఉంటే దాన్ని మనం కోరుకుంటామమ్మా. అంచేత రామరాజ్యంలో ఈ రామాయణంలో కొన్ని చెప్పేటప్పుడు ఎలాగుండేది అని అంటే, ఇవాళ మనం చూస్తాం ఎక్కడన్నా ఈ మెట్రో పిల్లర్స్ దగ్గర ఏదో చిన్న పోస్టర్ అంటించుంటాడు, రైల్వే స్టేషన్లోనో బ్యాంకుల్లోనో. కనిపించుట లేదు, కనబడుట లేడు అని ఒక చిన్న పోస్టర్ పెడతాడు. ఒక ఫోటో పెట్టి మా నాన్నగారు కనబడుట లేదు అని రాస్తాడు, లేదా మా అమ్మగారు కనబడుట లేదు అని రాస్తాడు. దానికి కాంటాక్ట్ నెంబర్ ఒకటి ఇస్తాడు. లేదా అంతేకాకుండా ఇంకో ఏదో పారితోషికం పెడతాడు, ఒక బహుమానం పెడతాడు, 10,000 ఇస్తాను, లేదా మీ తగ్గట్టుగా నా తగ్గట్టుగా మీకు ఏదో నేను ధన సహాయం చేస్తాను రాస్తాడు. ఒక వ్యక్తి కనబడుట లేదు అని చిన్న కాగితం అతికించి వాడి కోసం మనం వెంపర్లాడి నానా రకరకాలుగా పబ్లిసిటీ ఇచ్చుకొని అన్నీ చేసుకొని ఇన్ని చేశాక ఆ వ్యక్తి కనిపిస్తాడో కనబడో మనకు తెలియదు. రామరాజ్యంలో ఇలాంటి వ్యక్తి కనబడుట లేదు అన్నటి వాక్యం లేదట రామాయణం. భార్య భర్త కోసం పరితపించింది, ఈ పిల్లాడు అమ్మ కోసం పరితపించాడు అన్నటువంటి మాట లేదట రామరాజ్యంలో. పాలివ్వనటువంటి ఆవులున్నాయి అన్నటువంటి మాట లేదట. పండనటువంటి భూమి ఉంది అన్నటువంటి మాట లేదట రామరాజ్యంలో. దుఃఖంగా ఉన్నటువంటి వాడు ఉన్నాడు అని అంటే అలాంటి మాట లేదట. భూతద్దం పెట్టి వెతికినా కూడా అలాంటి వాడు ఎవడు మనకు దొరకడట. అంటే ఇంత అద్భుతంగా రాముడు రాజ్యం ఏలుబడి ఉంటే కదా ఈ మాటలు రాయాలి ఎక్కడ. అదే మీరు చెప్తున్నప్పుడు అనిపిస్తుంది, అంతా సుభిక్షంగా, అంతా సంతోషంగా, అంతా సవ్యంగా.
చక్కగా జరిగింది అని. రామరాజ్యం ఇంకా కాసేపు దూరం పెడదాం. రాముడే లేనప్పుడు 14 ఏళ్ళు వనవాసానికి వెళ్ళినప్పుడు రాముడు ధారణ చేసిన కొయ్య చెక్కలు, ఆ పాదుకలు, అవి రాజ్యం వెళితేనే రామరాజ్యం సుఖంగా ఉంటే నేరుగా రాముడే రాజ్యం వెళితే ఇంకేం చెప్పాలి తల్లి. For more videos like this, subscribe Big TV channel.